2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఆ రోజు సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం నష్టపోతుందని ఆలోచించాం. కానీ 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే కూడా 2019, 2024 5 సంవత్సరాల గత వైసీపీ పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఎటువంటి పరిస్థితులు అంటే ఈవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే 24లో అధికారంలోకి వచ్చే సమయానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక స్థితి. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని పూర్తిగా చక్కదిద్దామని చెప్పలేము. ఇప్పటికీ కూడా వెంటిలేటర్ మీద నుంచి ఐసీయూలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇంకా మెరుగైనటువంటి చికిత్స ఆర్థికంగా స్థితికి అందించి మళ్ళీ ఐసీయూ నుంచి రూమ్కి రావాలి, రూమ్ నుంచి ఇంటికి పంపించి అంటే అటువంటి స్థితి నుంచి ఒక్కొక్కటి అంటే పూర్వం మనం కూడా చూస్తూ ఉండేవాళ్ళం. లోక కళ్యాణం కోసం ఆ రోజు దేవతలు మరి అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఆ యజ్ఞాల యాగాలని మరి ఆ రోజునటువంటి రాక్షసులు ఆ మాంసం ముద్దలు ఆ యాగాల్లోనూ ఆ యజ్ఞాల్లోనూ వేసి ఆ యొక్క యజ్ఞఫలం ప్రజలకు అందించకుండా రాక్షసులు అడ్డుపడేటువంటి పరిస్థితి మనం చరిత్రలోనూ పురాణాల్లో చూసాం. అదేవిధంగా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ రేపు 2047 లోపు మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేనిటువంటి వ్యక్తి ఈరోజు అడుగడుగున కూడా ఆ మాదిరి రాక్షసత్వం ప్రదర్శిస్తూ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క మీరు చూస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏం చెప్పారు? పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, పోలవరాన్ని మనం చూడలేము అని వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కాలేదని చెప్పినటువంటి పరిస్థితి. 9 మాసాలు మోసిన